ప్రభుత్వ శాఖలో మరో అధికారి ఇంటిపై ఏసీబీ పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. నర్సరావుపేటకు చెందిన యాదుల మహేశ్వరరావు దర్శి మున్సిపల్లో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన పనిచేసిన చోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఈ ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దర్శి, నర్సరావుపేట, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మహేశ్వరరావు ఆస్తులపై 6 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. తనిఖీల్లో విలువైన ఆస్తిపత్రాలను, నగదును ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు నివాసాల్లో ఏసీబీ తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఇప్పటివరకు తనిఖీల్లో ఎలాంటి వివరాలు రాబట్టారు? ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న యాదన మహేశ్వరరావు ఇంటిలో సోదాలు అయితే ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా అతని నివాసం ఉండేటువంటి పల్నాడు జిల్లా నర్సరావుపేట ఇంటిలో, అదేవిధంగా వినుకొండ, సత్తెనపల్లి, గుంటూరు, దర్శి ఈ దాదాపు 6 బృందాలు ఈ ప్రాంతాల్లో అయితే తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ మహేశ్వరరావు మీద అనేక ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అనేక అక్రమాల్లో పాల్పడ్డాడని చెప్పి కూడా గత వైకాపా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి దందాలు పాల్పడ్డాడు. ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటూ పెద్ద ఎత్తున అక్రమ సంపాదించాడనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఇది తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు నాయకులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నట్టు మహేశ్వరరావు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు, అనేక అక్రమ సంపాదన కూడగట్టుకున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు, అదేవిధంగా ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి అయితే పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అతని నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఈ తనిఖీలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 6 బృందాలు ఈ యొక్క తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ప్రధానంగా మున్సిపల్ కమిషనర్ దర్శిలో ఉన్నారు. అక్కడ మెయిన్ గా నెల్లూరు ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నర్సరావుపేట నివాసంలో వాళ్ళ భార్య, పిల్లలు ఉన్నారు, అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అటు వినుకొండ, సత్తెనపల్లి, గుంటూరులో కూడా తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రాథమికంగా అనేక అక్రమ సంపాదన సంబంధించి వివరాలైతే ఏసీబీ అధికారులు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. లెక్కకి మించి ఆదాయం ఉన్నట్టు, అదేవిధంగా అటు బంగారము, నగదు, అదేవిధంగా అనేక స్థిరాస్తులు కూడా అతను కూడగట్టినట్టుగా కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే అటు మీడియాని కావచ్చు, ఇతర సమాచారం అయితే ఇంకా ఇవ్వట్లేదు. పూర్తిగా అతను ఎంత మేరకు ఈ అక్రమ సంపాదన ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టి ఉన్నాయి అనే విషయంలో అయితే పూర్తి సమగ్ర తేలిన తర్వాతే మీడియాకి వెలువరించే అవకాశం ఉంది. అయితే ఇటు దర్శిలో మున్సిపల్ కమిషనర్ పూర్తి స్థాయిలో ఆయన్ని అక్కడ నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారా, ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు, ఏంటి, ఎంత సంపాదన, ఇప్పటి వరకు ఎంత ఆదాయం ఉంది, ఆదాయాన్ని మించి ఎంత మేరకు అక్రమంగా సంపాదించారన్న కోణంలో అయితే అటు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇది అదే సమయంలో ఇటు నర్సరావుపేట నివాసంలో కూడా అతని ఇంట్లో అనేక అటు నగదు పెద్ద మొత్తంలో, అదేవిధంగా వాటితో పాటు ప్రధానంగా ఆభరణాలు, వెండి ఆభరణాలు కావచ్చు, అదేవిధంగా బంగారు ఆభరణాలు కావచ్చు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా కూడా పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అతను స్వగ్రామం సత్తెనపల్లి, అదేవిధంగా అతను ఆరుగా వినుకొండలో పనిచేశాడు. ఆ వినుకొండ పనిచేసిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా అనేక అవినీతికి పాల్పడ్డ ఆధారాలు ప్రాథమికంగా గుర్తించారు. అందుకే అక్కడ కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి అంటే దాదాపు 4 గంటల ప్రాంతానికే అవినీతి శాఖ అధికారులు ఇటు నర్సరావుపేట చేరుకున్నారు. అదేవిధంగా అటు దర్శిలో కూడా ఏకకాలంలో మొత్తం కూడా ఏకకాలంలోనే ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. తనిఖీలు అయితే ఇప్పటివరకైతే పూర్తి స్థాయిలో సమాచారం బయటికి వెల్లడించినప్పటికీ అవినీతికి సంబంధించి పెద్ద మొత్తంలోనే అటు స్థిరాస్తులు సంబంధించి వివరాలు కావచ్చు, అదేవిధంగా నగలు ఇలాంటి అన్ని కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ ఎట్టకేలకు ఒక పెద్ద స్థాయిలో అవినీతి పాల్పడ్డాడు మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న అతను అని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్ బాధ్యతలుగా దర్శి దాదాపు 3 ఏళ్లుగా కొనసాగుతూ ఉన్నాడు. అతను వాస్తవానికి వినుకొండలో ఆర్వోగా విధులు నిర్వహించే అతను పైరవీళ్ళకి పాల్పడి కేవలం అక్కడ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గా 3 ఏళ్ల పాటు కొనసాగడం అనేది కూడా పెద్ద అటు అధికారులు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. వీటన్నిటి వెనక కూడా గత ప్రభుత్వ పెద్దలు అండదండలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ఎట్టకేలకు అతని యొక్క అవినీతి ఆరోపణలు ఇవన్నీ కావచ్చు, అన్ని కూడా ఈ అవినీతి నిరోధక శాఖ ఒక సోదాల్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాణి, ధన్యవాదాలు వీరాంజనేయులు.